హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా కాంతారా టీమ్ అబ్బాయి గురించి, ఎలా చేసింది, అది చీప్గా చేసింది అని చెప్పిన కదా. ఈ రోజు అదే జరిగింది, అంటే నిన్ననే జరిగింది, మనకి ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది అనమాట. మొత్తం కూడా అబ్బాయి ఎట్లా చేసిందంటే బిగ్ బాస్ తీసి పడేసింది అనమాట. నువ్వు వచ్చిందే బిగ్ బాస్ హౌస్ కి, బిగ్ బాస్ హౌస్ లో ఎట్లుండాలి, బిగ్ బాస్ రూల్సే పాటించాలి. నీ రూల్స్ పెడతాడా బిగ్ బాస్? ఏమన్నా నీ మాట వినడానికి బిగ్ బాస్ హౌస్ ఉందా? బిగ్ బాస్ మాట వినడానికి మీరు ఉన్నారు. అవన్నీ అగ్రి అయ్యి అవన్నీ ఒప్పుకునే కదా మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. అంత ఈజీగా ఎట్లా తీసి పడేస్తారయ్యా, నాకు అర్థం కాదు. మేము చూస్తున్నది మమ్మల్ని ఎంటర్టైన్ ఎట్లా చేయాలి అనేది బిగ్ బాస్ కి తెలుసు. ఇచ్చిన గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడడం, దాన్ని ఒక ఇంట్రెస్ట్ తేవడం అది మీ చేతిలో ఉంటది. ఏ వదిలే, ఏ వదిలే 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 సాటర్డే మాట్లాడతా అంటే, రేపు సాటర్డే అంటే నువ్వేం మాట్లాడతావు? ఈరోజు ఎపిసోడ్ అయినాక రేపే వస్తుంది కాబట్టి రేపు సాటర్డే నువ్వేం మాట్లాడతావు? నాగార్జున గారు అయితే ఫుల్గా తిడతారు. ఎందుకంటే బిగ్ బాస్ ని అలా ఇలా తీసి పడేస్తావు, అది కరెక్టే కాదు. నువ్వు ఎంత రూల్స్ ఆయన కింద మీద చేసినా ఆయనకి ఎట్లా మేనేజ్ చేయడం ఆయనకు తెలిసే పెడతాడు, లేకపోతే ఎందుకు పెడతాడు గేమ్ నాకు అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు విన్ అయినా వీళ్ళు విన్ అయినా చూస్తాడు. ఏంటంటే ఇక్కడ యష్మి ఉంది, అబ్బాయి ఉన్నారు, ప్రేరణ ఉంది. వీళ్ళ థింక్ మైండ్ ఎట్లా పని చేస్తుంది అంటే, మనం విన్ కాలేం కదా, మనకి అవి బిగ్ బాస్ ఆ గేమ్ ఆడితేనే వచ్చినాయి కదా. అప్పుడే మనకు చెప్పిండే ఆ టీంలో ఎవరినో పీకేస్తుండే కదా. అది చెప్పకుండా ఇప్పుడు చెప్పిండంటే బిగ్ బాస్ ఒకటి ఆలోచించుకున్నాడు, ఆలోచించుకొని చెప్పిండు. అది మీ టీమా వాళ్ళ టీమా సపోర్ట్ గా కాదు అది. ఆ గేమ్ అక్కడి వరకు అయిపోతే ఇంకోళ్ళకి చెప్పాలి. ఈ గేమ్ ఇప్పటి వరకు ఎవరు సంపాదించుకుని, మరి నువ్వు బిగ్ బాస్ చెప్పే కన్నా నువ్వు అది ఏదో గుడ్లు సంపాదించుకొని దాచి పెట్టుకుని ఉంటే నువ్వే పీకేస్తుండే కదా ఆపోజిట్ టీం నుంచి. అది చెయ్యలేకపోయిరు, గేమ్ ఆడలేకపోయిరు. మళ్ళీ బిగ్ బాస్ నే తీసి పడేసిన మాటలు మాట్లాడు. ఆ దానికి అబ్బాయి మాట్లాడే మాటలకి వాడు వీడు ఆయనకి మైండ్ ఉందా, అది మాకు పని చేస్తుందా లేదా, గేమ్ ఎట్లా పెడతాడు అంటుంటే ప్రేరణ ప్రేరణ అవుతుంది. మరి ఇదంతా చూసుకుంటే మొత్తం కాంతాట టీం మొత్తం అదే కదా. ఫుల్ జోకులు వేసుకున్నారు బెడ్రూమ్ లో కూర్చొని, రూమ్ లో మొత్తం కూర్చొని, బెడ్స్ పైన కూర్చొని తిన్నుకుంటూ కుళ్ళు జోకులు వేసారు. దానికి నబిల్ సవాల్ పలుకుతున్నాడు అనిపించింది. అసలు నబిల్ ఆ ఇన్వాల్వ్మెంటే లేదు, సంచాలకుగా ఉన్నాడు. ఏంటంటే టీం మొత్తానికి మైండ్ డైవర్ట్ చేశారు. మనకంట మాత్రం మైండ్ డైవర్ట్ అవ్వాలి, బిగ్ బాస్ మీదకి వెళ్ళలే. ఆయన మొత్తం చూసుకుంటే గేమ్ ఆడాలి, అబ్బాయి గేమ్ ఆడనివ్వలేదని మనకంట ఫీల్ అయ్యేది. అయినా ఈయన మాట ఎందుకు వినాలి? చీఫ్ గా ఆయన రూల్స్ వినాలి. ఇది కాదురా, ఈ టైంకి ఫుడ్ చేసుకుందాం, ఈ టైంకి తిందాం, ఈ టైంకి గేమ్ ఆడదాం, ఇట్లా ఆడదాం. నువ్వు ఆడకొద్లే అంటే ఆయన ఆడడానికి వచ్చిండు, నీ మాట వినడానికి రాలేదు కదా. చీఫ్ గా నువ్వు ఎన్ని చెప్పాలి అన్నే చెప్పాలి. రూల్స్ మొత్తం ఆడనీయకుండా ఆపొద్దు, అండ్ బిగ్ బాస్ ని తీసి పడేసిన మాటలు అనొద్దు. మంచిగా జవాబు ఇచ్చిండు బిగ్ బాస్, మంచిగా చెప్పిండు. కాంతార టీంకే చెప్పిండు, అది శక్తి టీం కి వర్తించదు. వెళ్ళిపోండి అని డోర్లు తీసినాం. మరి ఏమైంది? వెళ్ళిపోకుండా ఏం చేస్తారు? ఇట్లా నుంచొని చూస్తారా? ఇంకా సారీ చెప్పమంటే ఎందుకు చెప్పాలి? నేను చెప్పినా అంటే ఎన్నెన్ని మాటలు అన్నవాళ్ళయ్యా. జోక్గా ఎన్నెన్ని నవ్వుకున్నారు మాటలు అనుకొని. ఎంత సీరియస్ గా జరిగిన ఫైట్ ని మళ్ళీ బిగ్ బాస్ ని తీసి పడేసిన మాటలు అంటే ఊరుకుంటానా? బరాబర్ చేసిండు వార్నింగ్, బరాబర్ తిట్టి పడేసింది మిమ్మల్ని కూడా. అది మీకు అర్థమైందో లేదో కానీ క్లియర్ గా మాకైతే అర్థమైంది. మంచిగా జవాబు ఇచ్చిండు, మంచిగా బుద్ధి చెప్పిండు బిగ్ బాస్. నన్ను అడిగితే అసలు నేను తీసేయాల్సింది, తీసేసి ఎలిమినేట్ చేసిన అని చెప్పి ఒక సాటర్డే వచ్చే వరకు 2 రోజుల వరకు సీక్రెట్ రూమ్ లో ఉంచానా, లేకపోతే ఎలిమినేట్ అయిపోయింది అన్నట్టన చేసి ఉంటే అప్పుడు కనుక నీకు బుద్ధి రాకపోతుంది అనిపించింది. కానీ దాని తగ్గట్టు చూపించింది బిగ్ బాస్. గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు, హైలైట్ ఇచ్చిండు, మంచిగా ఇంకా కావాలని అనిపించింది. మరి ఏందివా నువ్వు గేమ్ ఆడకుండా వాడు వీడు అంటే, వాడే నిన్ను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టిండు. అది నీకు తెలియదా వాడు అన్నప్పుడు? నువ్వు ఉన్నది ఎందుకు? ఏడున్నావు? నేను ఉంటే ఉంటా, పిక్క అంటే నువ్వు అది నీ మనసులో అనుకుంటావో ఏమో. నువ్వు పబ్లిక్ చూసినారు జన. ఇంకేమంటున్నావు హైలైట్? ఒకవేళ బిగ్ బాస్ ఇది బయటకు టెలికాస్ట్ చెయ్యలేడు అనుకో, నేను ఇంటర్వ్యూలలో అన్నిట్లా చెప్తా అంట. ఏంది నువ్వు? బిగ్ బాస్ టెలికాస్ట్ చేయాలా వద్దా తెలుసు, మళ్ళీ ఇది ఒక మాట. దానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదు. నువ్వు ఎంత పెద్దతనం అయినా కూడా అది ఒక రూల్. బిగ్ బాస్ అనేది పెద్ద షో. అది కొంతమంది చూడకపోవచ్చు ఎపిసోడ్స్, కొందరు అయితే లైవే చూస్తారు. అప్పుడు నువ్వు టెలికాస్ట్ చేసే అవసరం లేదు కదా. లైవ్ లో అయితే ఏదో ఒక దగ్గర కనిపించకపోతుందా? చూడకపోతారా? ఇక మొత్తం చీప్ గా చేసిండు అబ్బాయి అయితే. కంపల్సరీ
నాకు సార్ వచ్చినాక మంచిగా తిడతాడు, మంచిగా బుద్ధి చెప్తాడు. ఇంకా చూద్దాం ఎలిమినేట్ కూడా అవుతాడనే అనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ గుడ్ అన్నమాట. మన నిఖిల్ సోనియాకి ఇచ్చిండు. ఇచ్చిన వెంబడే సీటు చాలా ఏడ్చింది, చాలా బాధపడింది పాపం. అంటే తన మొత్తం ఎట్లుందంటే గేమ్ ఆడాలి, నేను గెలవాలి, నేను చీఫ్గా ఆడాలి. అంటే మనకి లాస్ట్ సీజన్స్ వరకు కెప్టెన్ మాత్రమే తెలుసు, కానీ ఈ సీజన్ చీఫ్గా పెట్టారు అంతే. మేము ఒకటే చేంజ్ అయింది అంతే, రూల్స్ మాత్రం అదే అనిపించింది. ఎందుకంటే కెప్టెన్ చెప్పిన మాట వినాలి, కెప్టెన్ సేవ్ అవుతాడు ఆ వీక్ ఎలిమినేట్ నామినేట్ చేయడానికి ఆప్షన్. సేమ్ యాజ్ చీఫ్ గా కూడా కెప్టెన్ అనేది కెప్టెన్సీ ఎట్లా ఉంటుందో సేమ్ చీఫ్ గా కూడా అదే ఉన్నాయి. అయితే సీతుకి ఏమనిపించింది అంటే అరే నేను ఆడాలి, నేను ఆడి గెలుచుకోవాలి, నేను ఇంత ఆడినా నేను కనిపించలేదా, ఇంత ఫ్రెండ్షిప్ అయినంత మాత్రాన నువ్వు గుడ్డు ఆమెకి ఇచ్చేస్తావా, సరే నీ ఫ్రెండ్షిప్ నీ వాల్యూస్ నీకు నేను రెస్పెక్ట్ అక్కడికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా, కానీ నన్ను కొద్దిసేపు వదిలేసే అని చాలా బాధపడింది. అంత బాధలో కూడా నిఖిల్ ని ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది చూడు, సూపర్ సీత అనిపించింది నాకు. కిరాక్ సీత, సారీ సూపర్ సీత కాదు, కిరాక్ సీత అనిపించింది. కానీ చాలా హట్ అయింది ఆమె. కానీ మొత్తం నిఖిల్ ఫస్ట్ ఆ టైంలో ఇవ్వడం తప్పే అనిపించింది నాకు. దానికి ఎందుకు ఇచ్చిండు ఫ్రెండ్షిప్ అని చూసుకొని, ఎంత ఫ్రెండ్షిప్ అయినంత మాత్రాన ఆ గేమ్ ప్రకారం చూసుకుంటే సీత కూడా ఇరుగా తీసింది గేమ్ ని. ఈమె ప్రొటెక్ట్ చేసిందేమో కానీ సీత డైరెక్ట్ గుడ్ల నుంచి రాగానే దొంగలించడం అవన్నీ చేసింది, గుడ్లని సంపాదించుకుంది సీతు. కానీ సీతుకి ఇవ్వాల్సిందనే అనిపించింది. కానీ తర్వాత ఏమైంది ఆడ, నిఖిల్ రీజన్ చెప్పిండు, పృథ్వీకి కూడా డౌట్ వచ్చింది, ఎందుకు ఇచ్చినవురా ఏంటి అని చెప్పేసి. పృథ్వీలో డౌట్ వచ్చింది అంటే ఆహా సోనియాకి నువ్వు ఈ గేమ్ పెడతారని తెలిసి ఇచ్చినవా అన్నట్టుగా అడిగింది. అసలు గేమ్ పెడతారని నిఖిల్కి తెలియదు. కానీ సోనియాని ఎందుకు ఎంచుకున్నావు అంటే నువ్వు ఎంతవరకు లీడర్షిప్ మెయింటైన్ చేసావు. ఇప్పుడు నేను ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్ గా నేను చీఫ్ గా ఉన్నా, నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా, ఇప్పుడు 3వ వారం ఇది. సో ఇప్పుడు లీడర్షిప్ గా నువ్వు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నావు కదా, నీకు ఇస్తే నువ్వు ఎంతగానం చీఫ్ గా కరెక్ట్ చేస్తావని చెప్పి సోనియాకి ఇచ్చింది. కరెక్టే కదా, అది ఇచ్చుంటే తను ఏంటి అనేది బయటపడేది. తన ఇచ్చిన మాట అంటే చెప్పిన మాట ఏముంది, లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, నేను చూపిస్తా, అది ఏది దేవుని దడగా అన్నది. కానీ ఎంత లీడర్షిప్ చూపించి ముందు వీక్ ఎంత కంటిన్యూ చేస్తామని చెప్పి ఇచ్చిండు. కానీ సీత ఇంత హట్ అవుతుందని నిఖిల్కి తెలియదు. సీతయే అంత హట్ అయితే నిఖిల్ ఎంత బాధపడతాడో బాధపడిండు. మళ్ళీ పృథ్వీ వచ్చి పైకెళ్ళి క్వశ్చన్ వేసిండు, ఆకలికి గేమ్ పెట్టిండు. డైరెక్ట్ చీఫ్ చేస్తాడా చెప్పు, బిగ్ బాస్ చేయడు కదా. గేమ్ పెట్టిండు, గేమ్ ఆడనికే రాదే అమ్మ తల్లి, ఉంగనికే వస్తలేదు, ఇంకేం చీఫ్ గా లీడర్షిప్ అయితే వంగుతేనే కదా నువ్వు నిలబడేది, నీకు ఉంగనికనే వస్తలేదు. అక్కడికి కూడా చీఫ్ థర్డ్ చీఫ్ అయినాక మళ్ళా కంటెండర్ గా మళ్ళా పోటీ పడి మళ్ళా వచ్చి నీకు ఇలా విన్ అయ్యేది. అవి బాల్స్ కింద పడకుండా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి వీపు మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి అని చెప్పిండ్రు, గనికే వస్తలేదు ఆమెకి. ఈ గేమ్ లో చూసుకుంటే ఒకవేళ సీటుకి ఇచ్చుంటే టఫ్ ఫైట్ ఇచ్చేది నిఖిల్ కి. ఆమె చాలా చాలా ప్రయత్నాలు చేసి విన్ అవ్వడానికి చేస్తుంది. ఏమన్నా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే సరిపోవు, చీఫ్ గా గేమ్ ఆడాలి, గేమ్ ఆడించాలి అనే సత్తా కూడా నీలో ఉండాలి. సోనియాకి ఆ సత్తా లేదనిపించింది. అండ్ నిఖిల్ మళ్ళీ ఆడిండు, మళ్ళీ గెలిచిండు. ఆ దానికి ఈ గేమ్ ఉంటదని తెలిసి కూడా ఇచ్చినవా అన్నట్టు పృథ్వీ వచ్చి పెద్ద మాట్లాడుకున్నాడు. అసలు నిఖిల్ కి గేమ్ ఉంటదని తెలిసి ఇంకా బెస్ట్ కంటెండర్ గా ఇంకెవరినైనా ఎంచుకుంటూనే కావచ్చు. ఆయనకి తెలియదు ఇది అంతా ఇట్లా అవుతుందని. ఆయన ఆలోచించిన ప్రకారం లీడర్షిప్ ఈమె ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటది, ఎట్లా చేస్తుంది అని చెప్పి ఆమెకి ఇచ్చిన ఫ్రెండ్షిప్ విధంగా ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ తర్వాత సీతు పాపం తనకు తెలియక ఆ బాధపడి ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చినాం అని చాలా ఏడ్చింది. మళ్ళీ కూల్ అయిపోయింది, కొంచెం సేపట్లా సెట్ అయిపోతా అని చెప్పింది, సెట్ అయిపోయింది. వేస్ట్ గా ఫెయిల్ అయిపోయింది గేమ్ లో సోనియా. ఇంకా నిఖిలే విన్ అయిపోయిండు, సూపర్ ఆడిండు. అండ్ కాంతారా టీమ్ లో ముగ్గురు కంటెండర్ అవుతారని చెప్పినాక బిగ్ బాస్ తీసేసింది. ఒకసారి వచ్చినాక కాంతారా టీం కి మంచిగా బుద్ధి చెప్తాడు, మనం వెయిట్ చేసి మొత్తం చూద్దాం ఎన్ని మాటలు అంటారు ఏంటి అని చెప్పేసి. ఇంకెవరు ఎలిమినేట్ అవుతారు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇది గైస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.